పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నా నమస్కారం. నా పేరు డాక్టర్ బిహెచ్ చైతన్య. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నందు అఖిల భారత రబీ పంటలలో పరిశోధనా సమన్వయ పథకంలో శనగ విభాగంలో తెగుళ్ల విభాగానికి చెందిన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో శనగ పంటను ఆశించే తెగుళ్ళు, వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రబీ పంటలలో నల్లరేగడి భూముల్లో సాగు చేసే ప్రధాన పప్పుధాన్య పంట శనగ. శనగ పంటను ముఖ్యంగా ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు, గాలి ద్వారా సంక్రమించే తెగుళ్ళు వివిధ దశల్లో ఆశించి పంటకి నష్టాన్ని కలగజేస్తాయి. ముందుగా మనం నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు, వాటి యొక్క లక్షణాలు, ఎలా వాటిని నివారించుకోవాలి అనే అంశం గురించి చర్చించుకుందాం. శనగ పంటలో మొదలుకుళ్ళు తెగుళ్ళు, ఎండు తెగులు, వేరు తెగుళ్ళు, ఈ తెగుళ్ళు ప్రధానంగా ఆశించి పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తున్నాయి. మొదటగా గమనిస్తే మొదలుకుళ్ళు తెగులు. ఈ తెగులు పంట తొలి దశల్లో, అంటే 1 నుంచి 1.5 వయసున్న పంట దశల్లో మనం ఈ మొదలుకుళ్ళు తెగుల్ని ఎక్కువగా గమనిస్తాము. రైతు స్థాయిలో దీన్ని ఎలా నిర్ధారించుకోవాలి? లక్షణాల విషయానికి వస్తే, ఈ తెగులు ఆశించిన మొక్కలు పసుపచ్చగా ఉంటాయి. అలాంటి మొక్కల్ని మనం పీకి వేరు భాగాన్ని గమనించినట్లయితే వేరు మీద అంతా తెల్లని శిలీంధ్రపు పొరలాగా గమనించవచ్చు. అది మొదలుకుళ్ళు తెగులు కలగజేసే శిలీంధ్రం యొక్క మైసీలియం అంటారు. ఈ మైసీలియంని మనం క్లియర్గా వేరు భాగంలో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మొదలుకుళ్ళు తెగులు సోకిన మొక్కల్లో ప్రధానంగా వేరు కాండము కలిసే దగ్గర మనం ఒక నొక్కును గమనించగలం. అదేవిధంగా ఆవగింజ పరిమాణంలో ఈ శిలీంధ్ర బీజాలు, శిలీంధ్రం యొక్క నిద్రావస్థ దశలో అంటాము, అలాంటి శిలీంధ్ర బీజాలు మనం వేరు భాగంలో గమనిస్తాము. ఎప్పుడు ఈ తెగులు మనకి ఎక్కువగా కనిపిస్తుంది అంటే, మనం అంతగా కుళ్ళని సేంద్రియ పదార్థాన్ని పొలంలో చల్లుకున్నప్పుడు కానీ, లేదంటే పొలంలో ఎక్కువ తేమ శాతం ఉన్నప్పుడు కానీ, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కానీ ఈ మొదలుకుళ్ళు తెగుల్ని మనం ఎక్కువగా గమనించుకోవచ్చు. నెక్స్ట్ తెగులుకు వస్తే ఎండు తెగులు. ఎండు తెగులు అనేది ఇది ఫిజేరియం ఆక్సిస్పోరం ఫార్మస్పీసిస్ సైసరీ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ శిలీంధ్రం ఆశించిన మొక్కలు ఎలా ఉంటాయి అంటే, వడలిపోయి వాడిపోయి పూర్తిగా చనిపోతుంది. అంటే ఇది సీడ్లింగ్ కొలాప్సింగ్ డిసీజ్ అంటాము. ఈ ఎండు తెగులు ఆశించిన మొక్క ఇమీడియట్గా వడలిపోతుంది, సడన్ కొలాప్స్ అనేది ఉంటుంది. ఇలా ఆశించిన మొక్కల్ని కాండాన్ని చీల్చి చూస్తే లేదా నిలువుగా కట్ చేసి చూస్తే మధ్యలో ఒక నల్లని చార అనేది గమనించగలం. ఇది ఎండు తెగులు యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. ఎండు తెగులు అని ఎలా నిర్ధారించుకోవాలి అంటే, ఈ తెగులు సోకిన మొక్క వడలిపోయి ఉంటుంది. అదేవిధంగా కాండాన్ని, వేరుని నిలువుగా కోసి చూస్తే మధ్యలో నిలువు చార అనేది మనం గమనించగలం. అదేవిధంగా వేరులో వేరు వ్యవస్థ పైకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. పిల్ల వేరు, తల్లి వేరు ప్రతిదీ ఉంటుంది. బట్ మనం చీల్చి చూస్తే కానీ ఈ ఎండు తెగులు అని నిర్ధారించుకోలేము. ఎండు తెగులు ఎప్పుడు ప్రధాన సమస్యగా అవుతుంది అంటే, రైతాంగం శనగ పంటను సంవత్సరాలు తరబడి ఒకే పొలంలో సాగు చేయడం వల్ల ఎండు తెగులు అనేది చాలా ప్రధాన సమస్యగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండు తెగులు ఆశించే మొక్కలు క్లామిడోస్పోర్స్ అనే నిద్రావస్థ దశల్లో భూమిలోనే ఒక 6 సంవత్సరాల పాటు ఎలాంటి పంట అవైలబిలిటీ లేకపోయినా కూడా ఈ శిలీంధ్రం బతకగలదు. కాబట్టి తప్పనిసరిగా ఎండు తెగులు అనేది ప్రధాన సమస్య అయితే రైతాంగం పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. నెక్స్ట్ విషయానికి వస్తే వేరుకుళ్ళు తెగులు. ఈ వేరుకుళ్ళు తెగుల్ని మనం డ్రై రూట్ రాట్ అంటాము. ఇది రైజోక్టోనియాస్ బటాటికోలా అనే శిలీంధ్రం వల్ల ఆశిస్తుంది. ఎప్పుడు ఈ వేరుకుళ్ళు ప్రధాన సమస్య అంటే, పైరు పక్వానికి వచ్చాక, అంటే పోస్ట్ ఫ్లవరింగ్ డిసీజ్ అంటాం. పూత తర్వాత కాయ ఏర్పడే దశలో ఈ వేరుకుళ్ళు అనేది ప్రధానమైన సమస్య. వేరుకుళ్ళు సోకిన మొక్కలని రైతాంగం పొలంలో ఎలా గమనించాలి అంటే, ఈ తెగులు సోకిన మొక్కల్ని మనం చూసినట్లయితే పిల్ల వేరు వ్యవస్థ ఉండదు, ఓన్లీ ప్రధాన వేరు వ్యవస్థ ఉంటుంది. ఆ వేరు కూడా నల్లబారి పెరికేటప్పుడు సగం కట్టయి వస్తుంది. సగం కట్టయిన వేరు, పూర్తిగా నలుపు బారిన వేరు ఉన్నట్లయితే మనం ఇది వేరుకుళ్ళు తెగులు ఆశించిన మొక్కగా రైతాంగం నిర్ధారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం వేరు పైభాగాన్ని చేత్తో పట్టుకొని చూస్తే పొడి పొడిగా అవుతుంది. ఇది వేరుకుళ్ళు యొక్క ప్రధాన సిమ్టమ్. పిల్ల వేరు వ్యవస్థ లేకుండా ఓన్లీ ప్రథమ వేరే ఉండి నల్లగా అయిపోయింది, వేరు పై పొర మాత్రం పొడి పొడిగా రాలుతుంది అంటే అది వేరుకుళ్ళు యొక్క ప్రధానమైన లక్షణం. ఇప్పుడు మనం తెలుసుకున్న మొదలుకుళ్ళు తెగులు కానీ, వేరుకుళ్ళు తెగులు కానీ, అదేవిధంగా ఎండు తెగులు కానీ రైతాంగం ఎలాగా సమగ్రంగా యాజమాన్యం చేసుకోవాలి అంటే, ప్రధానమైనది ఏంటి? వేసవి లోతు దుక్కులు చేసుకోవాలి. అదేవిధంగా
పంట మార్పిడి విధానాన్ని ధాన్యపు పంటలతో మొక్కజొన్న కానీ కొర్ర కానీ ఇతర ధాన్యపు పంటలతో మనం శనగని పంట మార్పిడి చేసుకోవాలి. నెక్స్ట్ పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా పాటించాలి. విత్తన శుద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మందులతోనే విత్తన శుద్ధి అనేది చేయడం ముఖ్యమైన విషయం. విత్తన శుద్ధి 1 కిలో విత్తనానికి 1.5 గ్రాముల టెబుకొనజోల్ని కానీ లేదంటే 1.5 గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ థైరం అనే రూపంలో వైటవాక్స్ పవర్ అనే వ్యాపార నామంతో దొరుకుతుంది. ఆ మందును కానీ లేదా 2.5 గ్రాముల కార్బండిజం అనే మందుతో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి. వీటితో పాటు తప్పనిసరిగా 1 కిలో విత్తనానికి 8 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనే జీవ నియంత్రణ పొడి మందును వినియోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి. రైతాంగం ఎప్పుడైతే కెమికల్ ఫంగిసైడ్ అదేవిధంగా బయో ఏజెంట్ వాడుతున్నారో తప్పనిసరిగా ప్రథమంగా రసాయనిక మందులతో చేసుకొని ఆ తర్వాత అంటే బిఫోర్ సోయింగ్కి వెళ్ళేటప్పుడు మనం ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకుంటే సమర్థవంతంగా ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను యాజమాన్యం చేసుకోవచ్చు. నెక్స్ట్ శనగలో ముఖ్యమైన విషయం ఏంటి అంటే పంట కాలంలో ఈ తెగుళ్లను గమనించినప్పుడు రసాయనిక మందులతో వీటిని యాజమాన్యం చేసుకోవడం అనేది చాలా అసాధ్యం. ఎందుకు అంటే వీటికి సంబంధించిన అవశేషాలన్నీ నేలలోనే ఉంటాయి కాబట్టి మనం ఫ్లడ్డింగ్ చేయడం కష్టం. నేలను రసాయనిక మందులతో తడపడం అనేది కష్టమైన విషయం కాబట్టి ఖచ్చితంగా మనం సోయింగ్కి బిఫోరే అంటే విత్తుకోవడానికి ముందే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తప్పనిసరిగా ఈ నేల ద్వారా సంక్రమించే తెగుల్ని మనం యాజమాన్యం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎండుకులు తెగులుకి తట్టుకునే రకాలు మనకి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా నంద్యాల గ్రామ్ 452, నంద్యాల గ్రామ్ 1267, నంద్యాల గ్రామ్ 776 ఇవి దేశవాళీ రకాలు. ఈ రకాలు మనకి ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి. ఈ రకాలను వినియోగించుకొని రైతాంగం ఎండు తెగుల్ని సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవచ్చు. పంట కాలంలో మనం ఈ తెగుళ్ళని గమనిస్తే 1-2 మొక్కలు వ్యాధి సోకిన వెంటనే మనం బావిస్టిన్ అనే మందును, కార్బెండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి లేదా M45 అంటాం మ్యాంకోజబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని వేరు భాగం తడిచేలాగా వ్యాధి సోకిన మొక్కలకి పోసుకున్నట్లయితే ఈ తెగులు ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా మనం త్వరగా నివారించుకోవచ్చు. రైతాంగం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ లక్షణాలు అబ్జర్వ్ చేస్తామో 1-2 మొక్కలు ఉన్నప్పుడే తప్పనిసరిగా ఈ కెమికల్ ఫంగిసైడ్స్తో చేసుకుంటే ఈ డిసీజ్ స్ప్రెడ్ అనేది చాలా త్వరగా తగ్గుతుంది. ఎప్పుడైతే వ్యాధి తీవ్రతం అధికమవుతుందో రసాయనిక మందులతో కూడా ఈ నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళని యాజమాన్యం చేసుకోవడం కష్టతరం అవుతుంది. అదేవిధంగా రైతాంగం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పంట కంటే ముందే ట్రైకోడర్మా విరిడి అనే జీవ నియంత్రణ మందును పశువుల పేడలో కలుపుకొని వృద్ధి చేసుకున్న తర్వాత మనం పొలంలో బాగా కలియదున్నుకోవడం వల్ల ఈ తెగుళ్లకు సంబంధించిన శిలీంధ్ర బీజాలు, అవశేషాలు ప్రతిదీ నివారించుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వృద్ధి చేసుకోవాలి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. చాలా వరకు రైతాంగం ట్రైకోడర్మా విరిడిని యూరియాతోనో కెమికల్ ఫర్టిలైజర్స్తోనో అప్లై చేస్తున్నారు. ఇది శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన వాడక విధానం కాదు. తప్పనిసరిగా ట్రైకోడర్మాని బాగా మాడిన పశువుల పేడలో 90 కేజీల పశువుల పేడకి 10 కేజీల వేపపిండిని కలుపుకొని 1 నుంచి 2 కేజీల ట్రైకోడర్మా విరిడి అనే జీవ నియంత్రణ పొడి మందు ప్రతి బయోకంట్రోల్ ల్యాబొరేటరీలో అవైలబుల్గా ఉంటుంది. మండల వ్యవసాయ కార్యాలయంలో కూడా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది అందుబాటులో ఉంటుంది. తప్పనిసరిగా శనగ సాగు చేసే రైతాంగం ఈ ట్రైకోడర్మా విరిడిని వినియోగించుకొని నేల ద్వారా ఆశించే తెగుళ్ళని సమర్థవంతంగా నివారించుకోవాలి. అదేవిధంగా గాలి ద్వారా సంక్రమించే విషయానికి వస్తే అతి ముఖ్యమైనది తుప్పు తెగులు. ఎందుకంటే ఎప్పుడైతే వర్షాలు డిలే అవుతాయో, వర్షాలు సరిగా పడవో మనకి సోయింగ్ అనేది లేట్ అవుతుంది, విత్తుకోవడం లేట్ అవుతుంది. లేటుగా విత్తుకున్న పొలాలలో తుప్పు తెగులు అనేది ప్రధానమైన సమస్య. తడి పొడి వాతావరణం ఈ తుప్పు తెగులకి అనుకూలమైన వాతావరణం. ఇలాంటి వాతావరణంలో రైతాంగం లేటుగా విత్తుకున్న పక్షంలో ఉంటే తప్పనిసరిగా 1-2 తుప్పు మచ్చలు కనిపించిన వెంటనే మనం యాజమాన్యానికి వెళ్ళడం ముఖ్యమైన విషయం. ఎలా తుప్పు తెగుల్ని గుర్తించాలి అంటే ఆకుల మీద ఎర్రని ఉబ్బెత్తు పొక్కులులాగా తుప్పు మచ్చల్ని గమనించవచ్చు. ఇవి ఉబ్బెత్తుగా ఉంటాయి, నార్మల్ లీఫ్ స్పాట్స్ లాగా ఉండవు. మనం చేతితో టచ్ చేస్తే కుంకుమ పొడిలాగా మనకి ఎర్రగా తగులుతుంది. ఇలా తగులుతుంది అని గుర్తించిన వెంటనే ఇది తుప్పు తెగులుగా నిర్ధారణ చేసుకొని ఇమ్మీడియట్గా కంట్రోల్ మెజర్స్ అనేది చేపట్టాలి.
అనేది మా సూచన. ఎలాంటి ఫంగిసైడ్స్ యూజ్ చేయాలి అంటే హెగ్జాకొనజోల్ అనే మందు 400 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా ప్రొపికొనజోల్ అనే మందు 200 మిల్లీలీటర్ల ఎకరానికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదు తెగులు ఉధృతి అధికంగా ఉంది అంటే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనే మందు నేటివో రూపంలో దొరుకుతుంది. ఈ మందుని ఎకరానికి 160 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ తెగులు బూజు తెగులు. ఈ తెగులు ఎక్కువగా పంట పూత దశలో తడి వాతావరణం, గాలిలో తేమ శాతం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఈ బూజు తెగులు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ బూజు తెగులు ఎక్కువగా పుష్ప భాగాన్ని ఆశిస్తుంది. బూజు తోకిన పుష్పాలు మనకి ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. ఈ బూజు తెగుల్ని నివారించుకోవడానికి లక్షణాలు గమనించిన వెంటనే రైతాంగం కార్బెండజమ్ అనే మందు 200 గ్రాములు లేదు మ్యాంకోజబ్ అనే మందును 600 గ్రాముల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తెగులు గమనించినట్లయితే కొలెటోట్రైకమ్ బ్లైట్ అంటాము, ఆకుమాడు తెగులు అంటాము. ఇది చాలా వరకు నెల్లూరులో, కడప డిస్ట్రిక్ట్లో, అనంతపురం డిస్ట్రిక్ట్లో ప్రధాన సమస్యగా అవుతుంది. ఈ తెగులు మొక్కల మీద చిన్న చిన్న మచ్చలలాగా కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా వితిన్ 1 వీక్లోనే మొక్కంతా ఎండిపోయి పొలమంతా మాడిపోయినట్లు, వైరస్ సోకినట్లు కనిపిస్తుంది. ఇది కొలెటోట్రైకమ్ వల్ల ఆశించే డిసీజ్. ఈ కొలెటోట్రైకమ్ బ్లైట్ అనేది, ఈ ఆకుమాడు తెగులు అనేది మనకి ఎప్పుడైతే సకాలంగా వర్షాలు పడక అన్ఈవెన్ రెయిన్ఫాల్, వర్షం వచ్చి బెట్ట పరిస్థితులు ఉండి మళ్ళీ వెంటనే వర్షం వస్తే ఇలాంటి సందర్భాలలో మనకి ఆకుమాడు తెగులు విపరీతంగా వస్తుంది. ఆకుమాడు తెగులుకి ఎలాంటి రసాయనిక మందులతో పిచికారీ చేయాలి అంటే హెగ్జాకొనజోల్ అనే మందు 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపికొనజోల్ అనే మందు 200 మిల్లీలీటర్ల చొప్పున ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. రైతాంగం శనగ పంటలో సస్యరక్షణ పద్ధతులు సకాలంలో చేపట్టాలి. సరియైన తెగుళ్ల మందుతో పిచికారీ చేసుకొని రైతాంగం మంచి దిగుబడులు పొందాలని కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు.